audio jungle. అప్పట్లో మీరు ఎలాగుతున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కానీ మీకు అండగా నిలబడ్డాం. ఈ రోజున ఒక యువకుడు రైల్వే బ్రిడ్జి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. కానీ దీన్ని పట్టించుకున్నామంటే ఎంపీ హరిబాబు గారు, ఆయన మీ సంబంధికులు, మీ మనుషులు, కానీ ఆయన కనీసం ఒక బ్రిడ్జి కావాలంటే ఇది వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు. పార్లమెంట్ లో కూర్చొని ఒక ఎంపీ చేయగలిగే పని 0 అవర్స్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది అని చెప్తే డబ్బులు శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎంపీ హరిబాబు గారు కానీ మీ అందరి ఓట్లు కావాలి, వారికి నా సహాయ సహకారాలు కావాలి, వారికి జన సైనికుల అండదండలు కావాలి. ఎంపీ హరిబాబు గారిని కానీ అనకాపల్లి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, కనీసం వీళ్ళు మన బ్రిడ్జికి నేను ఉత్తరాంధ్ర ఎంపీలు వీళ్ళందరూ కనీసం విశాఖ రైల్వే జోన్ తేలేకపోయారు. కనీసం మా కొత్త వాళ్ళకి ఒక రైల్వే బ్రిడ్జికి ఒక లెటర్ రాయడానికి కూడా వీళ్ళకి పద్ధతి వాళ్ళకి. మొన్న ఒక ఎంపీ చూసే మాట్లాడుతూ ఉన్నారు, విశాఖ రైల్వే జోన్ లేదు, కీం లేదని. అంటే మనకి ఓట్లు వేయించుకున్నంత ఇష్టం కానీ వాళ్ళు మనకు లొంగినప్పుడు మనకి పనులు చేయడానికి సిద్ధంగా లేరు. అందుకని 2019 ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ, మీకు అండగా ఉండే రాజకీయ వ్యవస్థను జనసేన ఖచ్చితంగా స్థాపించి తీరుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీరు పతంజలి ఫుడ్ పార్క్ కి ఎస్కోటకు సంబంధించి 200 ఎకరాలు ఇచ్చారు, బోల్డెలు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. ఎక్కడ 200 ఎకరాలు మీరు ఇచ్చేశారు, కానీ ఈ రోజుకి ఒక పరిశ్రమ లేదు. వచ్చినాయా మనకు ఉద్యోగాలు? పతంజలి పార్క్ ఉన్నాయా? జిందాల్ ఇండస్ట్రీ వచ్చిందా మనకి? మరి భూములు మనకు తిరిగి ఇచ్చారా? మన రైతులు సాగు చేసుకోవాలి, కానీ వాళ్ళ పరిశ్రమలు పెట్టరు, మనల్ని సాగు చేసుకోలేవు. మరి దీనిని నిలదీసండి ఎవరు? నాకు బాధ, ఆవేదన దేనికి అంటే పరిశ్రమలు స్టార్ట్ చేస్తామని చెప్పి భూములు లాక్కుంటారు, పరిశ్రమలు స్టార్ట్ చేయరు, భూములు దున్నుకుంటున్నారు. ఏమేమి చచ్చిపోవాలా? మా బిడ్డలు ఎక్కడికి పోవాలా? అందుకే కోరుకుంటుంది, నేను ఉత్తరాంధ్ర నేల తల్లి నాకు నటన నేర్పింది. ఈ రోజు నేను ముందున్నానంటే ఉత్తరాంధ్ర నేల తల్లి, ఆ నేల తల్లికి నేను మోకరిల్లుతా మీ అందరి సమక్షంలో నేను ఉద్దేశం చెప్తున్నాను. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి పారదోలడానికి జనసేన పార్టీ ఉంది, మీకు అండగా ఉంటుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం ఏ మూలైనా నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర ఎక్కువ శాతం వెనుకబడిన కులాలు 23 వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఆ 23 వెనుకబడిన కులాలు తెలంగాణలో అంటే ఎందుకు నేను మీకు జాగ్రత్త వహిస్తున్నానంటే, మనకి తెలంగాణలో ఉత్తరాంధ్ర అంటే చేసిన ఒక పాలసీ తప్పు. ఎప్పుడో 1972-69 జరిగిన గొడవ ఈ రోజున మన రాష్ట్రం అనుకుని చెప్పి మొత్తం హైదరాబాద్ స్థిరపడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం అనుకుని స్థిరపడిన తర్వాత